చదువుతో పాటు స్కిల్స్, ప్లేస్మెంట్స్ తో పాటు సక్సెస్ సందీప్ యూనివర్సిటీ మాత్రమే అందిస్తుంది. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వైట్రమ్ మీడియా. మ్యూచువల్ ఫండ్స్ వీటి గురించి ఎప్పుడు విరాట్ మాట్లాడినా ఎవరు మాట్లాడినా సరే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయండి, ఎంతకాలం ఇన్వెస్ట్ చేయండి, ఇన్ని డబ్బులు వస్తాయని చెప్తుంటారు తప్ప మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసిన డబ్బులు నిజంగానే ఎవరైనా తీసారా, తీసి వాటిని అనుకున్న పర్పస్కి యూజ్ చేశారా అని చెప్పేసి చాలా మందికి ఈ క్వశ్చన్ వచ్చి ఉండొచ్చు. సో దాని గురించి ఈ రోజు ఎపిసోడ్ ఈ విషయాలు మనకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు ఉన్నారు ఫైనాన్షియల్ అనలిస్ట్ రేవంత్ చలమల గారు. సార్తో మాట్లాడతాం. నమస్కారం సార్. నమస్తే అండి. సో మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి ఇండియాలో 4 లక్షల కోట్లు నెల నెల వస్తున్నాయని, అలాగే ఈ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ ఇంత టైంలో చేస్తే మినిమం 12% రిటర్న్స్ అని ఇన్ని రకాలు వింటూ ఉన్నాం. కానీ నిజంగా ఎనీ పర్సన్ మీ కస్టమర్లోనే ఎవరైనా సరే మీకు తెలిసిన వాళ్ళు నిజంగానే అంత ట్రావెల్ చేసి అంత అమౌంట్ అక్యుములేట్ చేసుకుని దాన్ని తిరిగి ఆ పర్పస్కి యూజ్ చేసుకున్న పర్సన్ ఎవరైనా ఉన్నారా? దట్ ఈస్ అ బిగ్గర్ ఛాలెంజ్ యాక్చువల్లీ. ఐల్ టెల్ యూ అ కేస్. దెర్ ఈస్ అ పర్సన్, మేబీ ఈ స్టోరీ అందరిని ఇన్స్పైర్ చేయొచ్చు. ఎ నార్మల్ మిడిల్ క్లాస్ మ్యాన్ స్టోరీ. ఒక రెగ్యులర్ ఐటీ ఎంప్లాయ్ కథ. 41 years ఆర్ 42 years ఆడ్ రిటైర్మెంట్ అనౌన్స్ చేశారు. ఓకే. జస్ట్ విత్ మ్యూచువల్ ఫండ్ మనీ. ఈజ్ నాట్ హ్యావింగ్ ఎనీ అదర్ ఇన్కమ్, జస్ట్ విత్ మ్యూచువల్ ఫండ్ మనీ. మేబీ 10 years బ్యాక్ 15 years బ్యాక్ నుంచి స్టార్ట్ చేసినట్టున్నారు, 12 years బ్యాక్. సో ఇక్కడ కేసు ఎలా ఉంటుందంటే, దే కేమ్ ఆల్రెడీ వాళ్ళు ఒక 2-3 కోట్లు, ఆల్రెడీ 3 కోట్లు అనుకుంటా ఆల్రెడీ బిల్డ్ చేసుకుని నా దగ్గరకు వచ్చారు విత్ సమ్ అదర్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్. వాళ్ళ ఫాదర్ వచ్చారు, ఆయన వచ్చారు, వాళ్ళ మిస్సెస్ అందరు కలిసి వచ్చారు. సార్ వీ వాంట్ టు, ఇక్కడ నుంచి నేను రిటైర్మెంట్ దగ్గరకు వస్తున్నాను, మీ దగ్గరకు వచ్చేస్తాను అని చెప్పి వచ్చారు. ఇట్స్ ఓకే. సో బేసిక్గా ఆయన ఎర్లీ ఏజెస్ నుంచే మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టాడు. రియల్ ఎస్టేట్ కంటే హీ బిలీవ్డ్ మోర్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్. సో బేసిక్ వాళ్ళంతా నా దగ్గరకు వచ్చినప్పుడు, సార్ మా వాడు డబ్బులను తీసుకొచ్చి మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడి పెట్టారు, మ్యూచువల్ ఫండ్స్లో అంత డబ్బు పెట్టడం సేఫేనా, మరి ఎందులో పెట్టాలి సార్ అని అడిగిన వాళ్ళ ఫాదర్ని. ఫిక్స్డ్ డిపాజిట్లో కూడా పెట్టచ్చు కదా సార్, ఫిక్స్డ్ డిపాజిట్ అయితే రిటర్న్స్ చాలా వస్తాయి కదా సార్ అని చెప్పేసి అన్నారు. వెరీ గుడ్ సార్, కరెక్టే సార్. మీరు ఫిక్స్డ్ డిపాజిట్లో చూసిన రిటర్న్ ఎంత హైయెస్ట్? మీరు మీ వయసు దాదాపు 70-80 సంవత్సరాలు ఉంటుంది ఇప్పుడు. ఫిక్స్డ్ డిపాజిట్ మీ చిన్నప్పుడు ఎంత రిటర్న్స్ చూసారని అడిగాను. 12-13% వచ్చింది సార్ అండి. మీకు అందుకే పెద్దగా నొప్పి తెలియలేదు, మీరు అప్పట్లో 12-13% చూసారు కాబట్టి. ఇప్పుడు ఎంత వస్తుంది సార్ అన్నాను. సీనియర్ సిటిజన్ అయితే 7-7.5 ఎంత ఉంది సార్, మా అయితే 6-6.5 వస్తుందేమో అని చెప్పేసి అన్నారు, అబ్బాయి అకౌంట్లో పెట్టుకుంటే. ఓకే సార్, ఇంకో ప్రశ్న అడుగుతాను. మీ అబ్బాయికి మీరు చిన్నప్పుడు స్కూల్ ఫీజు ఎంత కట్టారు గుర్తుందా సార్ అని అడిగాను. ఎంత సార్, గట్టిగా 1000-2000 ఉండేదేమో సంవత్సరానికి అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు మీ అబ్బాయి వాళ్ళ అబ్బాయికి ఎంత కడుతున్నారండి అని అడిగాను. ఓ చాలా కడుతున్నాడు, 1,00,000-2 లక్షలు అవుతుందని అన్నారు. ఇక్కడేమో ఫిక్స్డ్ డిపాజిట్ రిటర్న్స్ తగ్గిపోయినాయి, ఫీజులేమో 1 lakh టైమ్స్ అనొచ్చా. ఆయన 1000 రూపాయలు కడితే ఇక్కడ 1,00,000-2 లక్షలు 2 lakh టైమ్స్ అడ్డగలుగా పెరిగిపోయినాయి విత్ ఇన్ నో టైం. మరి ఎట్లా సార్ 7% ఇంట్రెస్ట్ రేట్ తోటి సర్వైవ్ అవుతారు? ద పాయింట్ హియర్ ఇస్ సర్వైవల్ సార్. మీరే మంచి ఇంట్రెస్ట్, ఆ రోజుల్లో మార్కెట్లో అంత రిటర్న్స్ ఇయ్యలే ప్రాక్టికల్లీ. ఆ రోజుల్లో తక్కువ ఇచ్చే మార్కెట్స్, ఎందుకంటే మార్కెట్స్ మెచ్యూర్డ్ కాదు. ఎఫ్డీలు విపరీతంగా రిటర్న్లు ఇచ్చాయి, మీరు ఎంజాయ్ చేశారు దాన్ని. కానీ మరి మా జనరేషన్కి అదృష్టం లేదు కదండి. టైం మారినప్పుడు మనం మారాలి. మీరేమో ఆ రోజుల్లో 12% తీసుకున్నారు, మరి మేము కూడా 12 తీసుకోవాలిగా. మరి 12% తీసుకోకపోతే మేము ఎట్లా సర్వైవ్ అవుతాం? అందుకే పాత జనరేషన్ వాళ్ళు ఎఫ్డి అనేవాళ్ళు. దే హ్యావ్ సీన్ గుడ్ రిటర్న్స్ ఇన్ దోస్ డేస్. వాళ్ళ ఖర్చులు తక్కువ, రిటర్న్స్ ఎక్కువ, దే ఎంజాయ్డ్ ఇట్. సో ఈయన ఏం చేశాడు, అదృష్టం బాగుండి డిసిప్లిన్డ్గా బిల్డ్ చేశాడు. దట్ వాజ్ గుడ్ థింగ్. డిసిప్లిన్డ్గా నెలకి ఎస్ఐపి చేసుకుంటూ, ఓన్లీ త్రూ ఎస్ఐపి చేసుకుంటూ, మళ్ళీ ఈసాప్స్ అని వస్తాయి కంపెనీల నుంచి. ఈసాప్స్ని కూడా కొద్దిగా ఏమైనా వచ్చిన వాటిని అమ్మేసుకొని మళ్ళీ మ్యూచువల్ ఫండ్స్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఈ బిల్డ్ వెరీ బిగ్గర్ సైజ్ పోర్ట్ఫోలియో. ఐ థింక్ in next 1-2 months is about to retire. Okay. In 1-2 months. సో బేసిక్గా మ్యూచువల్ ఫండ్స్లో ఆయన ఒకటే మాటని అడిగాను, సార్ ఇప్పుడు నాకు చిన్న డౌట్ వచ్చింది, 3 కోట్ల రూపాయలు మీరు ఎట్లా సార్, మీకు ఎక్కడ కూడా అసలు ఎమోషన్ రాలేదా విత్డ్రా చేయాలి అని చెప్పేసి అడిగాను. ఎందుకు రాలేదు సార్, చాలాసార్లు వచ్చింది అని అన్నాడు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. నేను మా ఫ్రెండ్ ఇద్దరం స్టార్ట్ చేశాను మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టింగ్. నేనేమో ఒక మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ దగ్గర మొదలు పెట్టాను. ఆ రోజుల్లో మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ఒక ఆయన ఎవరో తెలిసిన ఆయన ఉంటే ఆయన త్రూ స్టార్ట్ చేశాను. మా ఫ్రెండ్ ఏమో సొంతంగా చేసుకున్నాడు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టింగ్. ఇద్దరిది ఒకటే వయసు, ఇద్దరిది ఒకటే శాలరీ. ఈరోజు మా ఫ్రెండ్ దగ్గర చిల్లి గవ్వ లేకుండా పోయింది. తేడా ఏంటి అని అంటే, ఎప్పుడు ఏదో అవసరం వచ్చినా బయటికి తీయటం, మార్కెట్ పడితే భయపడటం,
దాన్ని అటు మార్చాలి ఇటు మార్చాలని ప్రయత్నం చేయటం, ఏదైనా ల్యాండ్ కొనే ఆపర్చునిటీ వచ్చిందంటే దాన్ని తీసేసి కొద్దిగా ఇందులో పెట్టి మళ్ళీ లోన్ తీసుకొని ల్యాండ్లు కొంటాం, ఇట్లాంటివి అని చేసుకుంటూ వెళ్ళారు సార్. సో ఆయన దగ్గర మ్యూచువల్ ఫండ్ మిగలకుండా పోయింది. కానీ నా విషయంలో ఒకసారికి ఏమైంది అని అంటే నాకు భయం వేసింది సార్. చాలా సందర్భాల్లో భయపడ్డాను, యాంగ్జైటీ వచ్చింది. అంటే మార్కెట్లు పడుతున్నప్పుడు నేను ఫాల్స్ చాలా చూశాను. కోవిడ్ ఫాల్ కూడా చూసుంటారు ఆయన, వన్ ఆఫ్ ద మేజర్ ఫాల్. ఇప్పుడు దాకా ఈ జనరేషన్లో చాలా మంది చూడని ఫాల్ ఆయన చూశారు మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియోలో. వర్స్ట్ ఫాల్ చూశారు ఆయన. నాకు చాలా వచ్చింది సార్. కానీ ఆ టైంలో మా మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ వెంటనే ఫోన్ చేశాను, సార్ తీసేద్దాం సార్, నా భయం అవుతుంది, కష్టపడి సంపాదించిన డబ్బులు సార్ అని వెంటనే ఒక మాట చెప్పేవాడు. సార్ మీరు ఎందుకు భయపడుతున్నారు, మార్కెట్స్లో అప్ అండ్ డౌన్ అనేది సహజంగా జరుగుతుంది. ఇప్పుడు మార్కెట్లో రాత్రి కుప్పకూలిపోవు సార్. మిమ్మల్ని ఒకటే ప్రశ్న అడుగుతా, మీరు పనిచేసే కంపెనీ రాత్రి షటర్లు మూసేసుకొని వెళ్ళిపోతారని అంటే వెళ్ళరు సార్ అని. మరి ఆ కంపెనీయే కాదు సార్ ఇక్కడ ఉంది కూడా. ఇక్కడ మనం పెట్టుబడులు పెట్టింది కూడా ఎండ్ ఆఫ్ ద డే మ్యూచువల్ ఫండ్స్ అటువంటి కంపెనీల్లోనే కదా. మీ కంపెనీ షటర్ మూయడం ఎంత కష్టమో మ్యూచువల్ ఫండ్ జీరో అవడం కూడా అంత కష్టం సార్. మ్యూచువల్ ఫండ్ జీరో అవడం అంటే కంపెనీలను షటర్లు మూసేయాలి, అది సాధ్యం కాదు కదా. మరి ఎందుకు భయపడుతున్నారు, ఇవన్నీ టెంపరీ హికప్సే కదా, దాని గురించి కంగారు పడద్దని ఇట్లా ప్రతిసారి వెన్ ఎవర్ దెర్ ఈస్ అ మార్కెట్ కరెక్షన్ ఆర్ మార్కెట్ ఫాల్, హీ మైట్ హ్యావ్ సీన్ వెరీ గుడ్ కరెక్షన్స్ ఇన్ ద మార్కెట్. 2017-18 దగ్గర నుంచి మార్కెట్లో రిటర్న్స్ లేవు. 18, 19, 20, 21 మిడ్ వరకు అనుకుంటే రిటర్న్స్ లేవు అసలు మార్కెట్లో. 4-5 years కన్సాలిడేషన్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేశారు. సో బేసిక్గా ఆయన ఆ సీజన్ని మొత్తాన్ని, అంటే ఆ పరిస్థితులు, వేవ్స్, అప్స్ అండ్ డౌన్స్ అన్నీ వాళ్ళ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ చేయబెట్టుకొని అన్నీ దాటుకుంటూ వచ్చాడు. నవ్ ఈజ్ అ సీజన్డ్ ఇన్వెస్టర్. ఆయనకు భయం లేదు. మార్కెట్ ఫాలో అవుతూ ఉంటే ఫోన్ చేసి అవుతూ మాట్లాడతారు, సరే ఇవాళ ఐటీ పడ్డది అని, ఇవాళ ఫార్మా పడ్డది అని. ఒక ఆపర్చునిటీ చూస్తున్నాను, ఎక్స్పీరియన్స్ చేసేసారు కదా, దే నో, భయపడరు. సో బేసిక్గా ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం చేయంగా వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ బిల్డ్ అయిపోయి సీజన్డ్ ఇన్వెస్టర్ అయిపోతారు, ప్రో ఇన్వెస్టర్స్ అవుతారు. సో నాకు అప్పుడు అర్థమైంది, ఓకే యాక్చువల్గా ఎవరైతే సీజన్డ్ అండ్ ప్రో ఇన్వెస్టర్స్ ఉంటారో వాళ్ళే డిస్ట్రిబ్యూటర్ల దగ్గర ఉంటారు. జస్ట్ అప్పుడప్పుడు వచ్చిన ఇన్వెస్టర్స్ డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి రారు. దే డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ గైడెన్స్ బికాస్ దే థింక్ దే ఆల్ నో ఎవ్రీథింగ్. వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఎప్పుడు వస్తుంది అని అంటే 40 ఏళ్ళు వయసు మీదకి వచ్చిన తర్వాత, పరిస్థితులను అడ్డం తిరుగుతున్న విషయం అర్థమైన తర్వాత అప్పుడు అర్థమవుతుంది. అంటే ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ గొప్ప ఎవరు గొప్ప అని కాదు, తోడు, అదొక తోడు అంతే. ఆ తోడు కావాలి, దానికి ఒక గైడెన్స్ కావాలి. ఫైనాన్స్ మ్యాటర్స్ అందరితో షేర్ చేసుకోలేం, ఫైనాన్స్ మ్యాటర్స్ ఎవరితో పడితే వాళ్ళతో డిస్కస్ చేయలేం, సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్తో తప్పించి. ఆ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్తో డిస్కస్ చేసిన రైట్ సొల్యూషన్ వస్తుంది. సో దట్ ఈస్ హౌ ఏ పర్సన్ అచీవ్ నార్మల్ శాలరీ నుంచి ఒక 3, ఇట్స్ బియాండ్, నేను ఒక బేస్ ఫిగర్ చెప్తున్నా, ఇట్స్ బియాండ్ 3-3.5 కోట్లు పైపెచ్చు విత్ ఇన్ 10 years అక్యుములేట్ చేయగలిగారు. హీ ఆల్సో స్టార్టెడ్ విత్ అ స్మాల్ ఎస్ఐపి. ఆ రోజుల్లో స్టెప్అప్ చేసుకుంటూ వచ్చారు, శాలరీ పెరిగింది, స్టెప్అప్ చేశారు, ఆన్ సైట్ వచ్చింది, ఆన్ సైట్లో ఉన్నంతకాలం విపరీతంగా పెట్టుబడులు పెట్టారు. హీ యూటిలైజ్ ద ఆపర్చునిటీ. మార్కెట్ పడ్డది అని భయపడలేదు. హీ నెవర్ స్టాప్ దిస్ ఎస్ఐపి. మ్యూచువల్ ఫండ్ గ్రోత్ని ఆయన కంప్లీట్గా చూశారు. అండ్ హీ విల్ ఆల్సో సీ, ఇప్పుడు ఆయన దగ్గర ఉన్న 3 కోట్లు బేస్ కేస్ సినారీ వేసుకున్నా, నెలకి 1,50,000 హ్యాపీగా ఎస్డబ్ల్యూపీ పెట్టుకొని బతికేయచ్చు. ఓకే, 1,50,000 ఉంటే హైదరాబాద్లో ఏం బతకలేవా, ప్రశాంతంగా బతకచ్చు కదా, రైట్? అండ్ ఇట్ కీప్ గ్రోయింగ్, ఫండ్ ఎప్పటికీ అయిపోదు. సో దట్ ఈస్ ద బ్యూటీ, దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ డిసిప్లిన్. ఈ ప్రశాంతత అనేది చాలా వాల్యుబుల్. సో ద న్యూ లగ్జరీ ఈజ్ పీస్. కంగారు లేదు, టెన్షన్ లేదు, నాకు అంతా రెడీగానే ఉంది. హీ యూటిలైజ్డ్ హిస్ యాక్టివ్ వర్కింగ్ ఏజ్ని. యాక్టివ్ వర్కింగ్ ఏజ్ ఏముంటుందండి, 30 నుంచి 40 సంవత్సరాలు. ద గుడ్ పాయింట్ దట్ ఐ అబ్జర్వ్డ్ ఇన్ హిస్ లైఫ్ ఇస్, ఆయన ఆ ఫండ్ ఈ ఫండ్ అని చెప్పి అటు ఇటు టైం వేస్ట్ చేసి ఉంటే, ఆయన ఏదో ఆయన కెరియర్ మీద కాకుండా నేను ఇన్వెస్టింగ్ మీద ప్రో అవ్వాలని ఫోకస్ చేస్తుంటే ఆయనకు శాలరీ ఎక్కువ వచ్చి ఉండేది కాదు. ఇప్పుడు శాలరీ వచ్చింది కాబట్టి ఇన్వెస్ట్ చేశారు, శాలరీ రాకపోతే మనకు తెలిసిందని చేసుకుంటూ, ఆయన తెలిసిందని చేసుకుంటూ శాలరీ బాగా పెంచుకున్నారు, పెరిగిందని తీసుకొచ్చి ఇందులో ఇన్వెస్ట్ చేశారు. తెలియని దాంట్లో టైం వేస్ట్ చేస్తే శాలరీ ఎట్లా పెరుగుద్ది? దేమే ఫోకస్ చేయాలి, దాని మీద చేశారు. ఈ మధ్యకాలంలో ఇది ఒక ఫ్యాషన్ ఎక్కువగా అవుతుంది రేవంత్ గారు. ఏంటి అంటే ప్రతి ఒక్కరు దే వాంట్ టు బీ సెల్ఫ్ ఇన్వెస్టర్స్ లాగా అవ్వాలి అని చెప్పి. ఇట్స్ నాట్ రాంగ్, బట్ దట్ నీడ్ సమ్ ఎక్స్పీరియన్స్. బై ద టైం యు లూజ్. ఇన్వెస్ట్ చేయనప్పుడు అలా ఎక్స్పెక్ట్ చేయడం కరెక్ట్ కాదేమో అని నా ఉద్దేశం. అనుభవం వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా అన్ని అంటే మేజర్ పాయింట్ ఇక్కడ ఏది మైనస్ అవుతుంది అంటే, మీరు అన్న దాంట్లో కూడా ఎక్కువ మంది 1-2 years కూడా కాదు, ఐ థింక్ 6 to 1 year మధ్యలోనే చాలా మంది వెనక్కి వెళ్ళిపోతారు. ఇది మేజర్ గా ఇండియన్ సంబంధించి అంటే ఎస్ఐపి పరంగా నెంబర్ అనేది అప్ అండ్ డౌన్. జడ్జ్ సో ఫాస్ట్, తొందరగా జడ్జ్ చేస్తాం. సొల్యూషన్ లేదా?
ఇప్పుడు ఇందాక నుంచి అదే చెప్తుంది, పేషెన్స్, డిసిప్లిన్. నేను డైరెక్ట్లోనే పెట్టద్దని చెప్పట్లేదు, రెగ్యులర్ పెట్టమని చెప్పట్లేదు. యూ హ్యావ్ గుడ్ ఆపర్చునిటీ టు ఇన్వెస్ట్ ఇన్ డైరెక్ట్. పేషెన్స్ చాలా అవసరం, డిసిప్లిన్ చాలా అవసరం, సొల్యూషన్ చాలా అవసరం, దానికి ప్లానింగ్ చాలా అవసరం, ఫ్యూచర్ వాల్యూ అండర్స్టాండింగ్ చాలా అవసరం. వీటన్నిటిని అర్థం చేసుకుంటే ఎస్ ఇట్ ఇస్. సో ఓవరాల్గా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ గురించి న్యూ ఇన్వెస్టర్స్కి ఎవరైతే జాబ్స్ పరంగా ఇప్పుడు దే ఆర్ రెడీ టు ఇన్వెస్ట్ సమ్ అమౌంట్ ఫర్ సెటన్ గోల్ అనుకునే వాళ్ళకి మీరు చెప్పే ఫైనల్ విషయం ఏంటి? మీరు మార్కెట్ని ఎప్పుడు చెప్పేదే, మీరు మార్కెట్ని టైం చేయాల్సిన అవసరం లేదు. ఇఫ్ యు ఆర్ యువర్ డైరెక్ట్ ఇన్వెస్టర్, డూ ఇట్. ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను మీకంటే అద్భుతంగా ఫండ్ సెలెక్ట్ చేస్తానని చెప్పట్లేదు. యు ఆర్ గుడ్ ఎట్ డూయింగ్ యువర్ జాబ్ అనుకుంటే ప్లీజ్ డూ ఇట్, బట్ డిసిప్లిన్డ్గా చేయండి. ఇప్పుడు దీని మీద ఫోకస్ పెట్టాలి అనే నేపథ్యంలో కెరియర్ మీద పెట్టాల్సిన టైం ఇటు పెట్టారు అని అంటే, ఇక్కడ మీరు సేవ్ చేస్తే 10,000, అక్కడ ₹1,00,000 ఉద్యోగానికి గండి పడుతుంది. ఫోకస్ దేర్. వన్స్ యూ హ్యావ్ ఇన్కమ్, దెన్ యూ కెన్ ఇన్వెస్ట్. వండర్ఫుల్ సార్. సో డోంట్ వేస్ట్ యువర్ టైమ్ అండ్ ఇన్వెస్ట్ వైజ్లీ అనేది ఇక్కడ మేజర్ పాయింట్ అండి. బట్ అగైన్ ఇక్కడ కేస్ స్టడీలో చూసుకున్నట్లయితే ఆయన తీసేద్దామని పర్సనల్గా ఫిక్స్ అయినా సరే, అక్కడ ఎవరైతే డిస్ట్రిబ్యూటర్ ఉన్నారో ఆయన నిజంగా ఇచ్చిన విషయం ఏదైతే ఉందో, ఇప్పుడు మీరు ఐటీ కంపెనీలో చేస్తున్నారో మీ ఐటీ కంపెనీ పడిపోయిందా, సో ఆ ఐటీ కంపెనీలు ఇక్కడ లిస్ట్ అయి ఉన్నాయి అనే ఒక ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో, నిజంగా ఒక పర్సన్కి ఆ టైంలో ఇవ్వాల్సిన కాన్ఫిడెన్స్ ఇవ్వడం వల్ల ఇప్పుడు 3 crores బేస్ పోర్ట్ఫోలియో బిల్డ్ అయిందంటే నార్మల్ విషయం కాదు. మీరు ఇలాంటి ఒక లగ్జరీని ఎంజాయ్ చేయాలి అంటే డెఫినెట్లీ దానికి తగ్గట్టు సరైన యాక్షన్ తీసుకోండి. ఇదే ఈ ఎపిసోడ్ యొక్క ముఖ్య ఉద్దేశం. మీకు దీనికి సంబంధించి ప్రొఫెషనల్ హెల్ప్ కావాలనుకున్నట్లయితే రేవంత్ చల్మల గారిని సంప్రదించవచ్చు. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం గైస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.